నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీమిండియా ఆల్ అవుట్, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ. గ్రామ ప్రత్యేక అధికారి బాధ్యతలు స్వీకరించిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాలమూరు న్యాయ యాత్రలో భాగంగా 3వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా యువ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో మెరిశారు. ఓవర్ నైట్ స్కోర్ 179 పరుగులతో ఈరోజు బ్యాటింగ్ ప్రారంభించిన జైస్వాల్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ భారీ షాట్లు కొడుతూ డబుల్ సెంచరీ మార్కును అందుకున్నాడు. 277 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తి చేశాడు. చివరకు 209 పరుగులకు అవుట్ అయ్యాడు. 7 సిక్సర్లు 19 ఫోర్లతో ఈ స్కోర్ ను సాధించాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 396 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇండియన్ బ్యాట్స్మెన్లలో మరెవరూ రాణించలేకపోయారు. శుభ్మన్ గిల్ సాధించిన 34 పరుగులే సెకండ్ హైయెస్ట్ స్కోర్ కావడం గమనార్హం. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్, రెహన్ అహ్మద్లు చెరో 3 వికెట్లను సాధించగా టామ్ హార్ట్లీ 1 వికెట్ తీశాడు. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను ప్రారంభించింది. ఓపెనర్లు జాక్ క్రాలీ 11, బెన్ డకెట్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు. ఇంకోవైపు జైస్వాల్ అరుదైన ఘనతను సాధించారు. అతి చిన్ని వయసులోనే డబుల్ సెంచరీ చేసిన 3వ భారత బ్యాట్స్మెన్ గా అవతరించారు. జైస్వాల్ 22 ఏళ్ల 37 రోజుల వయసులో ఈ ఘనతను సాధించారు. ఆయన కంటే ముందు వినోద్ కాంబ్లీ, సునీల్ గవాస్కర్ ఉన్నారు. సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామం మరియు కోనాపూర్ గ్రామం ప్రత్యేక అధికారిగా బాధ్యతలు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామంలోని అభివృద్ధి పనులను పంచాయతీ కార్యదర్శుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని, ప్రత్యేకంగా మంచినీరు, పారిశుద్ధ పనులను ప్రత్యేక శ్రద్ధ వహించాలని పెద్దాపూర్, కోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల పరిశీలన, ప్రత్యేక బాధ్యతలు చేపట్టిన వెంటనే పెద్దాపూర్ గ్రామంలోని ఉపాధి హామీ పథకాలను, కార్యక్రమాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట మండల విద్యాధికారి డి అంజయ్య, మాజీ సర్పంచులు శ్రీనివాస్, శోభారాణి, సంగమేశ్వరులు, పంచాయతీ కార్యదర్శులు అనిల్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, సిఆర్పీలు రాజేశ్వర్, మల్లేశం పాల్గొన్నారు. ఇంకా అవసరం ఉంటే నేను అక్కడికి వస్తా సార్. మీరు కొనపూర్ వేసేటప్పుడు మండల అదే సిగ్నేచర్ కోసం డిజిటల్ ఇదే మ్యాటర్ రిజిస్టర్ మంచిగా అరేంజ్ చేశాను. ఏం చెప్పండి, ఎట్లా గ్రామానికి ఏమంటే మాకు మొత్తంగా అంతా వ్యవస్థ మీరే చెప్పాలి. ఉంటాం సార్, ఇవి ఉన్నా లేకున్నా జనాలు ఉంటాం సార్. అది సాధ్యమే కదండి. ఉన్నా లేకపోయినా జనాలు ఉండాలి. ఎందుకంటే అధికారులతో మాట్లాడాలి, వాళ్ళ పనులన్నీ చేసి పెట్టాలి. లేకుంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు రాలేరు కదా. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాలమూరు న్యాయ యాత్రలో భాగంగా 3వ రోజు సర్వ మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో డప్పు డాన్స్లతో పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిటి శ్రీహరి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు చెన్నయ్య సాగర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన లక్ష్మీకాంత్ అన్న మాట్లాడిండు. ఈ అన్ని రోడ్లే కూడా ఇప్పటికే 15 రోజుల క్రితమే ఎస్టిమేట్ లేపించి డిపార్ట్మెంట్ కి పంపించడం జరిగిందన్నమాట. అదే మాదిరిగా ఒక పెద్ద ప్రణాళిక ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏదైనా ఒక కాలువ రావాలని కన్సల్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుతున్నాం. ఆల్రెడీ ఇంటర్మీడియట్ కాలేజ్ విషయం కూడా ఫైల్ ఉందంటా ఉన్నారు. గతంలో రామ్మోహన్ రెడ్డి గారు లెటర్ ఇవ్వలేదు, ఆయన ఈ కాలేజ్కి ఆటంకం కల్పించారు. నేను అంటా ఉన్నా, నేను ఇంకా ఫైల్ చూడలేదు కానీ ఒక ఎంటీ లెటర్ ప్యాడ్ ముందే ఇచ్చేస్తే అలానే దాని మీద ఏం రాస్తే రాసుకోనా వీడికైతే కాలేజ్ రావాలి అని. ఒక్క నిమిషం
మీ అందరు తెలియజేస్తున్నా, మీ అందరి కష్టం రాత్రింబగలు పనిచేసి అందరు నాయకులంతా కూడా మిమ్మల్ని అంతా కలుపుకపోయి ఎదురొడ్డి నిలిచి గ్రామాలలో గీత గీసుకొని టీఆర్ఎస్ తో బీజేపీతో పోరాడి ఓట్లేసి నన్ను గెలిపించింది మీరన్న మాట మీ అందరూ గుర్తు చేస్తాను. మీకోసం ఖచ్చితంగా పనిచేస్తా. ఈరోజు చెప్పడం కాదు, ప్రతి పనిని చేసి నర్వ మండల హెడ్ క్వార్టర్ కూర్చోబెట్టి ఇగో నర్వ మండలానికి మీ అందరు కలిసి గెలిపించుకున్న ఎమ్మెల్యేగా ఇన్ని పనులు చేస్తా అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తానన్నమాట తెలియజేసుకుంటూ సమయం ఎక్కువైంది కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకు మునుపు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. హరీష్ రావు మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో భువనగిరి కిల్లాపై గులాబీ జెండా ఎగరాలని మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేము భువనగిరి ఓడిపోతుందని అనుకోలేదని అభిప్రాయపడ్డారు. ఇదే పద్ధతి ఎంతమంది చెప్తాం, 50 లక్షల మంది రైతులు అందరూ చెప్తాం కూడా దీనికి ఇచ్చారు. కాంగ్రెస్ వెళ్తారు నోటికి వస్తాం బుద్ధులు. నేను చెప్పిన నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఒక రోజు అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు. ఉద్యమ కారణంగా కూడా నేను ఎక్కడ ఆవేశంగా ఈ జిల్లాలో పెద్ద మనుషులకు మాట్లాడలేదు. కానీ మరి తప్పని పరిస్థితులలో మీకు చెప్పుతో కూడా సమాధానం ఇవ్వడానికి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అనే మాట స్పష్టంగా చెప్పినా వెంకటరెడ్డి కావచ్చు, ఇంకొక కావచ్చు అని అనిపించుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ బతుకుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడతా మీ బట్టలు ఇస్తానని మాట గురించి చెప్పాను నేను బహిరంగానే. ఇప్పటికైనా మాట్లాడకపోవడం మంచిదేనా మాట్లాడు. రాజకీయాలు విభజిద్దాం. వ్యక్తిగత కక్షలతో ఈర్ష్యంతో కేసు పెట్టించుడు, ఆస్తుల మీద ఇళ్ళ మీద దాడులు చేసుడు, ఇవి చేస్తే ఒప్పుకోవడానికి మేమేం మామూలుగా లేము. మీరు ఇస్నూరు వారసులు, నిజాం వారసులు అయితే మేము అవినమ్మ వారసులం, మేము బిఎన్ వారసులం, మేము ధర్మభీషణ్ వారసులం, మేము రామరెడ్డి వారసులం, మేము ఆరోగ్య వారసులం. ఇంకేదో శాస్త్రం మన అధికారం అనుకోని మేము రాష్ట్రంలో అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసుకోబడేయడం అనేది. అవి పనిచేయండి. మీకు అధికారం వచ్చింది, నేను కేసీఆర్ మొదలు పెడతాం, బీఆర్ఎస్ మొదలు పెడతాం. ప్రజలు మీకు అధికారం వచ్చింది, పని చేయమని మీ మాటలు నమ్మి, మీ 420 మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. గాలాన్ని దృష్టి పెట్టండి, గాలాన్ని దృష్టి పెట్టండి. దాన్ని అమలు చేస్తే నిజంగా ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. ఈ తమ్ముడిని కదా అమలు చేయండి. కానీ మమ్మల్ని ఏదో కొడతాం, జైలు పెడతాం, దాంతో మొదలు పెడతాం. ఈ పిచ్చి ప్రగల్భాలు బంద్ చేయాలి. ఈ పిచ్చి ప్రగల్భాలు మనం ఏం చేయలేము. మీరు అయ్యా మీరు భాషను చూసి వచ్చిన కదా, మేము ఉద్యమం చేస్తున్న నాడు ఓ రాజశేఖర్ బుక్లు ఆపుతున్నాడు, చంద్రబాబు బుక్లు ఆపుతున్నాడు. ఈ మీరు మనం వచ్చి మాట్లాడతాం. మమ్మల్ని ఏదో చేస్తాం, చేయలేకపోతాం. మీ ముఖం చేయాలని చూసి వచ్చిన వాళ్ళం మేము. జైలు కొట్టి సెక్యూర్ కొడతారు మాకు, కాదు జైలు అధికారులు సెక్యూర్ కొడతారు మాకు. మిమ్మల్ని ముక్కలైన హీనంగా చూస్తారు, కూడా ముక్కలైన హీనంగా చూస్తాం మేము. మా చరిత్ర గది ఎవరితో పెట్టుకుంటున్నా ఆలోచించుకోవాలి. పొరపాటులో గ్రహపాటులో వచ్చింది మీకు అవకాశం. ఇట్లా విన్నవింటే శాశ్వతమైన సమాధానం చేస్తారు. మేము కూడా కేసీఆర్ ఏమో చేస్తాం, కేసీఆర్ కొట్టుకుంటామంటే కేసీఆర్ ఒకసారి కొట్టుకొని చూడండి, తెలుస్తుంది ఏమవుతుందో. ఏదో కేసీఆర్ చేయడం మనం పెట్టిస్తారు. ఈ ముడ పెట్టుకుంటే రేపు కూడా చేసుకుని చాలా చేసినాం. మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎందుకో ఒక అపోహలు వచ్చింది. సర్పంచ్ ఎంపీటీసీలకు ఎంపీటీసీ మీద, జడ్పీటీసీ ఎన్నికలకు ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యేలకు పైన, సర్పంచ్ మీద కింద కార్యకర్తలు మంది దగ్గర డబ్బులు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్కి ఇవ్వలేము.
మన కార్యక్రమం ఒక్కరిని ఒకరు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో ఇంకా అంతకంటే స్వచ్ఛంగానే ప్రభుత్వ పరిపాలన చేసిన మనందరం కూడా కింది నుంచి పై వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా 420 గంటలు 420 హామీలు ఇచ్చి ప్రజలు మైమార్పు చేసేది. అక్కడ మనకు కొంత దూరమైన కొంతమంది మిత్రులు చెప్పారు, సరే మనం పథకాలు ఇచ్చినాం, పథకాలు ఇచ్చిన ప్రజల్ని మనం తిప్పుకోవడంలో మనం విఫలమైనాం. ఎందుకు అంటే పథకం ఆఫీసర్ ఇచ్చిండు, మనం పోయి అడిగితే ఎట్లా వాడు అవ్వాలి జరిగింది లోపం. ప్రభుత్వ పథకాలకి ప్రజలకు మధ్యలో కార్యక్రమం ఎక్కడో పోయినాం, దూరమైనాం. దానివల్ల జరిగిన నష్టం తప్ప ఎవరు వ్యక్తిగతంగా అనుమానించుకున్నక్కర్లేదు. సో తప్పకుండా ఇవాళ అడుగుతున్నారు, ఎవరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఏ ఊళ్ళో పోయినా నిజమైతే జితా చెప్పినట్టు అదే మనం మంచాలను కోరుకున్నాం, ఎక్కడో పొరపాటు జరిగింది. చాలామంది చెప్పి మాట్లాడేటప్పుడు కూడా ఏదో జరుగుతుంది అని నాకు అనిపించింది చెప్పినామనే మాట 100% నిజమే. ఎందుకు అని అంటే ప్రజలు రోజు దగ్గరికి వచ్చే కొద్ది అంతకుముందు మిమ్మల్ని చూస్తే ఊరికొచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే గారు ఊరికి వస్తుందంటే మొత్తం ఊరంతా వచ్చిన వాళ్ళు ఎన్నికలు వేరుగా మీరు అనకపోతే ఒక అడుగు పోతున్నట్టు మీకు అర్థమైంది. అదే మోసం జరుగుతుంది అని అర్థమైంది. అక్కడే ఉండేది చిన్న తేడా. మళ్ళీ అదే ప్రజలు అంతకు మించిన మెజారిటీలు బ్రహ్మాండంగా మనం గెలిపేయడానికి సిద్ధంగా ఉంటారు. తొందరలోనే దానికి మనం సిద్ధంగా ఉండాలి. కార్యకర్తలుగా ప్రతి క్షణం ఏ అవకాశం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా స్థానిక సంస్థలు ఇంకా బాగుంటుంది. తప్పకుండా ఎవరికంటే ఉంటాం. శేఖర్ కృష్ణా జిల్లాకు చెందిన ఓ 6 నెలల చిన్నారి తన అద్భుత జ్ఞాపక శక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏకంగా నోబెల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ గుర్తింపు దక్కించుకుంది. యనమల కుదురుకు చెందిన ఇడుపులపాటి నితిన్, తనుజ దంపతులు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి 5 నెలల కుమార్తె ఉంది. చిన్నారి పేరు జైత్రి. చిన్నారి పుట్టిన కొన్ని రోజులకే ఆమె అద్భుత జ్ఞాపక శక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో పాపకు రకరకాల మొక్కలు చూపిస్తూ వాటి సాధారణ పేర్లతో పాటు శాస్త్రీయ నామాలను చెప్పడం మొదలు పెట్టారు. కొన్ని రోజులకే పాప 100 రకాల మొక్కలను గుర్తుపట్టడం నేర్చుకుంది. మొక్క పేరు చెప్పగానే వెంటనే ఫ్లాష్ కార్డ్ ఆల్బంలోని వాటి చిత్రాలను ఇట్టే గుర్తిస్తుంది. ఇది తెలిసిన హైదరాబాదీ సంస్థ నోబెల్ వరల్డ్ రికార్డ్స్ పాప ప్రతిభను పరీక్షించి ప్రశంస పత్రంతో పాటు బంగారు పతకాన్ని అందజేసింది. దీంతో చిన్నారిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ లక్ష్యంగా శ్రీ హరిణి డిఎస్సి అకాడమీ పనిచేస్తుందని అకాడమీ డైరెక్టర్ కంచర్ల నరేంద్ర తెలిపారు. నరసరావుపేటలోని ఆరండల పేరిటలో గల శ్రీ హరిణి డిఎస్సి అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ నియామకానికి ప్రభుత్వం ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఈ తరుణంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో శ్రీ హరిణి డిఎస్సి అకాడమీలో ఈ నెల 4వ తారీఖు నుంచి నూతన బ్యాచెస్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకులతో పాటు 100% టెట్ పరీక్ష ఫలితాల్లో అర్హత సాధిస్తూ మరియు డిఎస్సి 2018లో స్టేట్ టాప్ ర్యాంకులతో పాటు జిల్లాలో మొదటి ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సాధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో కోచింగ్ తీసుకున్న అభ్యర్థుల్లో 80% ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులుగా శ్రీ హరిణి అకాడమీ నుంచి కొలువులు సాధించారని, అదేవిధంగా ఎస్జిటిలో 40% ఉపాధ్యాయ ఉద్యోగులుగా తీర్చిదిద్దబడతారని తెలిపారు. ఇదే క్రమంలో 2024 డిఎస్సిలో కూడా అంతకు మించి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగాలు సాధించడం లక్ష్యంగా శ్రీ హరిణి డిఎస్సి అకాడమీ పనిచేస్తుందని తెలిపారు. కావున ఈ యొక్క అవకాశాన్ని పల్నాడు జిల్లా అభ్యర్థులు అందరూ కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా నరసరావుపేటలోని శ్రీ హరిణి డిఎస్సి అకాడమీలో శిక్షణ తీసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ లక్ష్యాన్ని శ్రీ హరిణి డిఎస్సి అకాడమీ ద్వారా నెరవేర్చుకోవాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు నరేంద్ర కంచర్ల, శ్రీహరిణి అకాడమీ డైరెక్టర్ని. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి కోరికతోటి సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా అక్కడికంటే 100 రెట్లు మన శ్రీహరిణి అకాడమీలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. తరగతులు నిర్వహిస్తాము, ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఆల్రెడీ. 2018 డిఎస్సిలో మన పల్నాడులో మన దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి అభ్యర్థి
80% ఉద్యోగాలు సాధించారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. శ్రీహరిణి అకాడమీలో జాయిన్ అవ్వండి. శ్రీహరిణి అకాడమీ నుంచి మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పంపించే బాధ్యత మన అకాడమీది. ఓకేనా. శ్రీహరిణి అకాడమీలో డిఎస్సి 2018లో స్టేట్ థర్డ్ ర్యాంక్తో పాటు మన డిస్టిక్ టాపరు మన ఇన్స్టిట్యూషన్ నుంచే, స్కూల్ అసిస్టెంట్ సోషల్లో 18 మందికి గాను 15 మంది, ఎస్జిటిలో 118 మందికి గాను 42 మంది, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటి వరకు లాస్ట్ 6 ఇయర్స్లో 230 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మన పల్నాడులో ఒక మంచి కోచింగ్ సెంటర్గా శ్రీహరిణి అకాడమీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. దీనికి మన పల్నాడులో ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమైనటువంటి ప్రతి అభ్యర్థి జాయిన్ అయ్యి మీకు సరైనటువంటి గైడెన్స్ శ్రీహరిణి అకాడమీ ద్వారా అందుతాయి. అదేవిధంగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దే బాధ్యత శ్రీహరిణి అకాడమీది. దానికి పూర్తి సహకారాలు ఎలా ఉంటాయంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీతో తరగతులు నిర్వహించబడుతుంది. అత్యుత్తమైనటువంటి పరీక్షా విధానం, సరైనటువంటి విధానంలో మోటివేషన్ క్లాసెస్తో పాటు మిమ్మల్ని స్టడీ అవర్స్ పూర్తిగా నైట్ 10 వరకు కూర్చోబెట్టి పూర్తిగా చదివించే బాధ్యత మాది. అదేవిధంగా పరీక్ష విధానంలో 100% ఉత్తీర్ణత. టెట్ ఇప్పటి వరకు నిర్వహించినటువంటి టెట్లో స్టేట్ టాప్ ర్యాంక్తో పాటు 100% మా దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ అర్హత సాధించారు డిఎస్సికి. టెట్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నటువంటి సంస్థ తెలుగు రాష్ట్రాల్లో శ్రీహరిణి అకాడమీ మాత్రమే అని చెప్పుడు గర్విస్తున్నాము. ఈ చక్కని అవకాశాన్ని పల్నాడులో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ధన్యవాదములు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ కొత్తపేట ఆర్డీఓగా జీవీవి సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారని, అనంతరం ఐనవిల్లి స్వయంభూ విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి స్వామివారి దర్శనం చేసుకున్నారు. వేద పండితులు ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటం అందజేసి సన్మానించారు. జీవీవి సత్యనారాయణ గారు కొత్తపేట ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు వేదాశీర్వచనం అందచేసి శేష వస్త్రముతో సత్కరించగా ధర్మకర్త శ్రీ స్వామివారి చిత్రపటమును అందజేశారు. వయం వై శ్రవణాయ బ్రహ్మహే సమే కామాన్ కామకామాయ విష్ణుః కామేశ్వరో వై శ్రవణో నమో వేదం బ్రహ్మ వేదామృతే యశ్చేంద్రయే ప్రతిష్ఠతే విగ్రహదేవతా ప్రసాదన మనోభీష్ట సిద్ధిరస్తు వనః దర్శన ప్రాప్తి. 4/2/2024 ఆదివారం నాడు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమాన్ని స్థానిక జమీందార్ ఫంక్షన్ హాల్ నందు జరుగును. కావున ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కార్యకర్తలు, తెలుగు విద్యార్థి, తెలుగు మహిళ, తెలుగు యువత కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నర్సరావుపేటలోని కార్యకర్తలు మొత్తం నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి, తెలుగు యువత, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మీ అందరినీ కోరుతున్నాం. మరీ ముఖ్యంగా నర్సరావుపేట ముస్లిం మైనార్టీ నియోజకవర్గ కార్యకర్తలకి, అలాగే పట్టణంలోని ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. రేపు అనగా 4వ తారీఖు నాడు ఆదివారం రోజున జైహో బీసీ అనే సదస్సుని మన నర్సాపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అంబేద్కర్ వాది, దళిత బిడ్డ అయినటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క సభకి మన బీసీ సోదరులు, అన్ని వర్గాల వారు, ఎందుకంటే మన బీసీకి వెన్నుముక్క అయినటువంటి తెలుగుదేశం పార్టీ కాబట్టి అన్ని వర్గాల వారు, బీసీలు, మహిళలు, కార్యకర్తలు కూడా పాల్గొని ఈ యొక్క చదలవాడ అరవింద్ బాబు గారు ఇచ్చేటటువంటి ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా, మరియు ఇక్కడ ఉన్నటువంటి మన ఎస్సీ ఎస్టీ సోదరులు, ముస్లిమ్స్ మైనార్టీ సోదరులు,
తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, తెలుగు యువత అన్ని వర్గాల వారు కూడా పాల్గొని ఈ యొక్క రాబోయేటటువంటి ఎలక్షన్ సమయం దగ్గర పడ్డది కాబట్టి రాబోయే ఈ సైకోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క బీసీ సదస్సు ద్వారాగా ఇంటికి పంపిస్తున్న నిదర్శనంగా రేపు అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొని జరగబోయే జమీందార్ ఫంక్షన్ హాల్లో క్వాడ్ సెంటర్లోనే ఈ యొక్క సభను నిర్వహించబోతున్నారు. దాంట్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్సీ సెల్లు చిత్రాల బాలు గారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీమిండియా ఆల్ అవుట్, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ. గ్రామ ప్రత్యేక అధికారి బాధ్యతలు స్వీకరించిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాలమూరు న్యాయ యాత్రలో భాగంగా 3వ రోజు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.